హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు. మీరైతే మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేస్తున్నారు దోస్తులు. మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటిదనంటే ఇంట్లో ఇల్లాలు పక్కింట్లో ప్రియురాలు పార్ట్ 13. దోస్తులు, మరి ఈరోజు ఈవినింగ్ అయితే ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేస్తే సిరీస్ వస్తుంది దోస్తులు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. దొంగ ముండలాల వదురుల్లే, మీ సావు చెయ్యా, మీ దినాలు చెయ్యా, మీ ఆరాలు చెయ్యా, నన్ను ఒక్కదాన్ని చేసి కొడతారానే దొంగ ముండలాల. ముండ ముదుగాలు నా జుట్టు వదిలే, నా ఎంటికల వదులు బద్మాష్ ముండ. చేసిందే కాక నీకు బుద్ధి రావాలనే, దీంతో ఇంకెవ్వరు జోలికి పోవద్దే నువ్వు. పూనే జ్యోతి, ఇంకోసారి ఎవ్వరు జోలికి పోవద్దు, ఎవ్వరు పెళ్లి సంబంధం చెడగొట్టద్దు. దానికి బుద్ధి వచ్చి తట్టయ్యి. ఈ అక్క ఇంకా 4 అందుకొర్రే, ఏం కాదు. పొద్దుముండానికి నేనేం పాపం చేసిండే, నన్ను గింతగానం ఆడిపోసుకుంటాను, గింతగానం కొట్టుర్రు అంటాను. బద్మాషి ముండా, నాకేమన్నా అయితే ఎట్టనే? ఎవడి దిక్కులేనని నన్ను ఒక్కదాన్ని చేసి కొడతారా అందరు కలిసి? అవ్వాలని నా పెళ్లి సంబంధం చెడగొట్టేదాకా కంకరం కట్టుకున్నావు. ఇంకా 4 అమ్మ, అందుకో దీని ఎంటికల వాటిగా మరి మొత్తం. అమ్మో, ఏం పుట్టిందే మీకు గిట్ల కొట్టుకుంటారు? ఏమైందే రమా? ఏంటేంద్రా, నీ పెళ్ళని చేయబట్టి సంధ్య సంబంధం చెడిపోయింది. ఆ పిల్లగాడు నాకు పెళ్ళొద్దేమద్దు అని పోయిండట. నీ పెళ్ళమాట ఆ పిల్లగానికి ఫోన్ చేసి సంధ్యకి ఇట్లాంటిది నా మగనికి అలవాటు అది ఇది అని చెప్పిండట్రా. ఎందుకు చెప్తాండి, నాకేం పని? దొంగముండలు నన్ను చంపదాకా వదిలేటట్లేలు. ముదుగాలు ఇళ్లను కొట్టుడు ఆఫ్ చేయమనండి. ఫస్ట్ ఆ పిల్లగానికి ఫోన్ చేసి అడిగితే తెలియదు ఎవరు చెప్పి లేదని ఉత్తగా నన్నాడు పోసుకుంటారు. ఆగురు ఫస్ట్, నిజమేందో తెలుసుకున్న తర్వాత కొట్టుకునేరు కానీ మీరు ఆగురు ఫస్ట్. నువ్వు లేండి చూసి ముగ్గురు ముండలు కలిసి నన్ను ఇరుగా కొట్టిర్రయ్యా. నేను ఒక్కదాన్ని ఉన్నానని వచ్చిర్రు నా ఇంటి మీదికి వచ్చి నన్ను పొట్టు కొట్టిర్రయ్యా. బొత్తల అక్కడిక్కడ నరసవ్వనైతే కొట్టుర్రా, ఇంకా కొట్టుర్రా అని ఉప్పించింది మొద్దు ముండ. దాని సావుగాల దాని దినాలు గాను. ఓ దొంగేడుపులు ఎడతాను వానే బద్మాష్ ముండ, దొంగేడుపులు వస్తానే నీకైతే మొగరు రాగానే. అబ్బో, ఎంత బద్మాష్ ఆడదాను ఉన్నవే నువ్వు. ఏం జరిగిందో ఎప్పుడు ఫస్ట్? జరిగిందంటే ఏం చెప్తాను, నీ పెళ్ళని చేయబట్టి నా బిడ్డకు మంచి సంబంధం క్యాన్సిల్ అయింది. నా అల్లుడు ఫుల్ కోప్పడిపోయిండు. ఎవరో చెప్పిల్లు అని అంటాడు. కానీ ఇంకెవరు చెప్తారు? మాకు పగున్నది ఎవరు? మొన్న నీ పెళ్ళ మననే అనే పంచాయతీ కాడని బిడ్డ పెళ్ళి ఎట్లయితుందో నేను చూస్తాను. ఇంకేంది కాకుండానే చేసింది, దాని కళ్ళు చల్లబడేసుకున్నది. కాదయ్యా, ఒక్కసారి ఆ పిల్లగానికి ఫోన్ చేసి అడుగు, ఎవరు అన్నది తెలుస్తుంది. ఎలాగో నా పేరు చెప్పాడు, ఇళ్ళకు నా పేరు అని తెలియదు. ఇప్పుడు నా మగడు నా సైడ్ మారుతాడు. అప్పుడు ఇలా ఆట ఆడిస్తావు. ముగ్గురు ముండలు కలిసి నన్ను ఇరుగా కొట్టిరు కదా, ఇళ్ళను ఎట్లా అంటే అట్లా చేస్తా బద్మాషి ముండలు. ఆ పిల్లగానికి నేను ఫోన్ చేస్తావు, నెంబర్ ఇర్రి నాకు. చెయ్యి, ఎవరన్నది నిజం బయట పడుతుంది కదా. చేస్తాను ఆగుర్రి. హలో, ఆ సతీష్, నేను మీ ఇంటి పక్క రాజును. చెప్పు, నువ్వెందుకు ఫోన్ చేసినావు? నీకేం కావాలి? నాకు లింక్ ఉన్నదా? నీకు ఎవరు చెప్పిర్రు? ఫస్ట్ నువ్వు వచ్చి ఎట్లా పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసుకుంటావు? అది నిజమో అబద్ధమో తెలుసుకోవా ఫస్ట్? అయ్యో, ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతా? స్వయంగా నీ పెండ్లమే చెప్పింది, అందుకే నమ్మినా. ఓ, ఈ దొంగ ముండ కొడుకేంది నా పేరు చెప్తాండు బద్మాషి బాడుక. వినికి మరీ చెప్పిన, నా పేరు చెప్పకురా బాడుకావు, నా పేరు బయటికి రావద్దురా అని. కథం ఇక నా మొగని చేతిలో నాకు సావైపోయిగా. అవునా? మా రమనే చెప్పిందా అయితే ఫోన్ చేసి? మరి ఇంకెవరు చెప్పిర్రు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతా? స్వయంగా నా మొగనికి సంధ్యకు లింక్ ఉన్నదని నీ పెళ్ళమే ఫోన్ చేసి చెప్పింది. ఎవరో చెప్పలే. సంత మొగని గురించి పెళ్ళానికి అట్లా ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు కదా. అది నిజం కాకపోతే ఎందుకు చెప్తా? నిజమైతేనే కదా చెప్పేది. మీరు ఒకసారి ఫోన్ కట్ చేయండి, నేను మళ్ళీ మీతో మాట్లాడతా. ఓకే. రాజుగా చల్లబడ్డాయా రకండ్లు. ఇక చెప్పింది అదే, నోరేళ్ళ పెట్టింది చూడవు. చెప్పింది అదే, నాకు తెలియదు అనుకుంటానవా? అది చెప్పింది కాబట్టే ఇంట్లో వండి మంచిగా ఉన్నది. నేమెరగన్నాగా నాచి లెక్క. ఇప్పుడేమో నోరేళ్ళ పెట్టింది. బద్మాష్ ముండా, ఇంతసేపు అడుగుమంటివి కాదు, నీ అల్లున్న అడిగే నేను చెప్పిన పేరు చెప్పిండా అది ఇది అని మాట్లాడుతుంది. ఇప్పుడేందే కప్ప తెరిచినట్టు నోరు తెరుస్తావు? ఒక మాట మాట్లాడతలేవేందే దొంగ ముండా? ఇంకా నేను కొడితే తప్పే ఉన్నది. ఇవ్వడదాకా సంసార పూస లెక్క ఓ ఏం మాటలు మాట్లాడుతుంది కదా. నా ఇప్పుడేమైందే నీది? ఏమైంది? ఎల్లెలు కలబడ్డది. నా జీవితాన్ని అయితే నాశనం చేసినవి, ఇంకేంది? బద్మాష్ ముండా, నీకు కొద్దిగానన్నా సిగ్గాన లేదా అనే గిసొంటి పనులు చేయడానికి? గిసొంటి పనులు చేసి ఊళ్ళో నా ఇజ్జత్ అంతా తిత్తానవా అనే దొంగ ముండా. ఛీ, నీ బతుకు ఎందుకు బతుకుతానవే? ఇంకా ఇంతగానం చేసినాక కూడా ఇంకా మాటలు ఎట్లా మాట్లాడతానవే వాళ్ళతోని? నీ అల్లుని విలిపి అది ఇది అని అంటానమాట. ఇప్పుడు అల్లుడే చెప్పిండి, ఏం చెప్తావే? దేనికుంటావు చెప్పు.
దొంగ బాడుకావు నువ్వు నన్ను కొడతావేమిరా దొంగ బాడుకావు ఆ బాడుకావు అన్న అబద్ధాలు చెప్తాను నేను ఎందుకు చెప్తారా ఆనికి నాకేం పనిరా ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళే అబద్ధాలు చెప్తాను అని మాట్లాడతాను విందర్రా మా భాగవతం అంతా బయట పడ్డాక దొంగ బాడుకావు వదులురా ఎంటికలు వాళ్ళందరు కలిసి నీకు ఎక్కిస్తారా నా మీద మనసు లేకుంటే ఎత్తాలరా వదులురా బాడుకావు ఇంకా నిన్ను వదులుడా ఇయ్యాల పొట్టు పొట్టు చంపుతా నీ అవ్వ ఇక లీపంతా సాబు వేసిర్రు మళ్ళీ నువ్వు కొడతాను వారా బాడుకవిగా నేను చస్తారా సప్పలేక నన్ను చంపి దాంతో గులుకురా నీకు ఇంకా సిగ్గులేదా అని ఇంతసేపు ఇప్పుకు సున్నం పెట్టిర్రు అని ఎప్పుడు నీ మొగడు పెట్టినా నీకు ఎందుకు సిగ్గత్తలేదే సిగ్గులేని ముండా ఎందుకే గింత బరితెగించి బతుకుడు థూ ముండా నీ అక్క నన్ను ఈ రాజుగాడు వదిలాలే తర్వాత వచ్చి నీ విన్న పడతానే దొంగ ముండా ఉమ్మంటే నా మీద పడతాను నీకేం చేసిండే నేను నీకేం అన్యాయం చేసిండే నీ కొడుకుని పట్టినా నీ కొడుకుని చేసుకున్నాను దొంగ ముండా అత్త మీద కొడలు చేసినట్టు ఎత్తవేందే నా ఇంటికి వచ్చి నా ఇంటి ముంగడికి వచ్చి చూసినావా రాజు నీ పెళ్ళం ఎటువంటి మాటలు మాట్లాడుతుందో ఎట్లాంటి కథ చేసిందో విన్నావా ఇన్నా నేను ఇది చేసిన కథలకు మందు తాగన్న సత్తా దీని బాధకు ఇది నన్ను ఊళ్ళో బతకనిచ్చేటట్లేదు తలెత్తుకొని తిరగనిచ్చేటట్లేదు నేను వచ్చి ఆ పిల్లగానితో మాట్లాడతా మీరు టెన్షన్ పడకుర్రా పిల్లగాని కాళ్ళు మొక్కైనా సరే సంధ్యనిచ్చి ఆయనకు పెళ్లి చేద్దాం నేను అత్తా రేపు పోయి మాట్లాడదాం నువ్వు వచ్చి ఏమని చెప్తావు సంధ్యకు నాకు లింక్ ఉన్నదని చెప్తావా నువ్వు వచ్చి ఇంకేం చెప్తారు నా గురించి ఇంకెన్ని కథలు అల్లి చెప్తారు ఇప్పటికే నీ పెళ్ళని చేసింది చాలదా ఇక మళ్ళీ వచ్చి నువ్వేం చెప్తావు వా సంధ్య నువ్వు అట్లా మాట్లాడకున్న గుండె వాళ్ళకి పోతుంది నువ్వు అట్లా అంటా అంటే ఈ దొంగ ముండ చేసిన కథలకు నీ ముందు నేను బ్యాడ్ అవుతాను వచ్చి రా సంధ్య నేను వచ్చి నచ్చ చెప్పుతా సతీష్కు మా ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ తప్ప ఎట్లాంటి చెడు ఆలోచన లేదు నా పిల్లం ఏదో తప్పుగా అర్థం వేసుకొని నీకు ఫోన్ చేసి చెప్పింది అని చెప్తా సంధ్య సతీష్ కాలు పట్టుకొని అయినా సరే మీ ఇద్దరికి పెళ్లి చేస్తా సంధ్య ఇంకా దానికి పెళ్లి చేస్తా అని మాట్లాడుతాడు దొంగ బాడుకో పొయ్యాట ఆ బాడుకో కాలు పట్టుకుంటాడట దీనికి సిగ్గన లేదు వచ్చి పెళ్ళని సైడ్ మాట్లాడకుండా వాళ్ళ సైడ్ మాట్లాడతాను చూర్రా నువ్వు అసలు ఏం మనిషివిరా నీకు ఎట్లా తెలివి ఉన్నదిరా సే దొంగ ముండ ఇప్పటిదాకా ఈ పుక్ సున్నం పెట్టింది చాలదా అని ఇంకా పెట్టన్నా అనే మొద్దు ముఖం దానా నువ్వు చేసిన కథలకు నేను ఇంకెందరు కాలు పట్టుకున్నా ఏం చేయాలి నీ వల్ల నేను బతికేటట్లేదు నేను చచ్చిన దాంట్లో లాభమే ఉన్నది నచ్చి సతీష్తోని మాట్లాడతా సతీష్ కాళ్ళ మీద పడతా ఎట్లనైనా వేసి సంధ్య పెళ్ళి ఓకే చేస్తా మీరు టెన్షన్ పడకుర్రి ఇంకేం ఓకే చేస్తావయ్యా నీ పెళ్ళము నిండా ముంచింది మమ్మల్ని గంగల కలిపింది నీ పెళ్ళం ఉత్పు అది ఇంకెట్లా చూస్తాను చూడు ఇంకెట్లా మాట్లాడతాను చూడు దాని మాటలు అదే ఫోన్ చేసి చెప్పింది మళ్ళీ పక్కకు మేము పోయి అడిగితే నీ అల్లుని రమ్మని పోనీ అల్లు నా పేరు చెప్పిండు ఆయన నా ఇంటి మీదకి లొలికి వచ్చిర్రు అని లొలి పెట్టింది ఇంకా బాగానే మాట్లాడతామేందే బద్మాషాడదానా ఇంకా భాగవతం అంతా బయటపడ్డాక కూడా నోట్లకే మాటలు బాగానే వస్తానే ఆడే అబద్ధాలు చెప్తాను అంటాను మొత్తం అబద్ధాలు చెప్పేదే ఈ ముండ అబద్ధాలు చెప్తాను అని అందరు అబద్ధాల పేరు ఎత్తవేంది తెచ్చి నీకు ఇంకా సిగ్గెట్లలేదే గింత బరితెగించేందుకు బతుకుతానవే సిగ్గులేని జన్మ ఆడదానివై ఉండి ఇంకో ఆడదాని నాశనం కోరుకుంటాను నువ్వేం బాగుపడవే అందుకే పొరాలు లేకుంటున్నావు నర్సి నీ టైం నడుస్తుంది అంటాను నన్ను మాటలాను నీ సంగతి నేను చూస్తేనే ఎన్నడో నాకు దొరుకుతావు నువ్వు చింతపండు ఎత్తే ఏమనుకుంటాను మొద్దు ముండ నువ్వు వచ్చి ఇడ నాకు సాలు చెప్తాను ఆనే నీ సాలు వలిగిపోయిందానే నీ సాలు సల్లగా ఉండ వారా రాజుగా మొద్దు ముండా అది ఇదని మాట్లాడుతుంది నీ పిల్ల నేను వచ్చి గిట్లనే నానే యేసుడు అని అన్నందుకు మొద్దు ముండ నువ్వే చెప్పిన వానికి ఫోన్ చేసి ఆ రోజు నర్సక్క కూడా ఉన్నది నర్సక్కే ఫోన్ చేసి చెప్పి పెళ్లి సంబంధం చెడగొట్టింది అంటాంది నేను గసంటి పనులు ఎప్పుడన్నా చేసినారా నీ పిల్లని చూసినావా వచ్చి వచ్చి ఇట నిల్చున్నందుకే నా విన్నే దొబ్బుతుంది నిందంతా ఎట్లాంటి బద్మాష్ ముండరా ఇది అందరికీ నేను దండం పెడతా మీ కాళ్ళు మొక్కుతా నేను వచ్చి ఆ సతీష్ కాళ్ళ మీద పడి వాళ్ళ అబ్బాయి కాళ్ళ మీద పడి సంధ్య పెళ్ళి ఓకే ఎత్తా కానీ ఇప్పుడైతే లొల్లి పెట్టకుర్రి బాంచని ఇంట్లోకి పోలి దీని సంగతి నేను చూసుకుంటా నలుగురింటే ఇజ్జత్ పోతుంది ఇప్పటికే ఇజ్జత్ అంతా పోతుంది బాంచని ఇంట్లోకి పోలి ఇంక ఇజ్జత్ పోయేదేమున్నది అందరు కలిసి నా బిడ్డనైతే ముంచిర్రు మంచిగా ఇక నా బిడ్డ పెళ్లి సంబంధం చెడిపోయిన వల్ల నీ పిల్లం కళ్ళు చల్లబడ్డాయి ఇన్ని రోజులు కళ్ళలో నిప్పులు పోసుకునేది దొంగ ముండ ఏం మాట్లాడకుండా నిల్చున్నది బద్మాష్ ముండ ఆ రోజు రాత్రి నువ్వు నా బిడ్డతో ఎందుకు మాట్లాడినావు నీ పిల్లం ఇంత అనుమానించేదేనాయే నువ్వెందుకు మాట్లాడినావు నా బిడ్డతోని నీకు కూడా నా బిడ్డ అంటే ఇష్టమా చెప్పు మరి ఇప్పుడు ఏందో ఇద్దరు పెళ్ళమ్మోలు కలిసి ఈ నాటకాలను ఆడతారా మరి లేకపోతే ఎట్లా నాకు అర్థమైతలేదు నీ పిల్లానికి పిల్లలు లేరని నువ్వు నా బిడ్డ ఎంట పడ్డావా లేకపోతే నీ నువ్వు కలిసి పిల్లలు లేరు సంధ్య ఒక్కతే బిడ్డ ఉంచుకుందామని అనుకుంటారా నాకు అర్థమైతలేదు ఇద్దరు కలిసి డ్రామాలు ఆడతారా అయ్యో తల్లి నీకు దండం పెడతా నాకు గసొంటి నాటకాలు గయ్యేం రావు చిన్నప్పటి నుంచి నేను ఎట్లా అంటున్నా మీ అందరు చూస్తారు ఈ దొంగ ముండ ఏ బట్టి నా గిన్ని నిందలు గిన్ని మాటలు
ఛీ నా బతుకు పాడుగాను నేను వచ్చి మీ అందరి కాళ్ళ మీద పడి ఆ సతీష్ కాళ్ళ మీద పడి మళ్ళీ సంధ్యకు పెళ్ళి సెట్ అయ్యేలాగా ఎత్తా అని మాట్లాడతాను కదా నువ్వు నమ్ముతలేలా మీరు ఇంకేం నమ్ముతాం ఇంకెవరిని నమ్ముతాం నా బిడ్డ జీవితం పోయినసారి అట్లా చేసినామని ఈసారి మంచిగా ఉండాలి నా బిడ్డ అని చెప్తే నీ పెళ్ళం కళ్ళలో నిప్పులు పోసుకొని కుళ్ళుతోని నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసింది ఇంకేం చేస్తాం అందుకే పోరాన్లు అయితలేదు మీకు ఇంకెందుకు అయితే లెగిసొంటి పాపాలని మూట కట్టుకుంటేనే పోరాన్లు కాకుండా పుట్టిన వాళ్ళకి తరతరాల తలిగిపోతారు దానికి కొద్దిగా కూడా సిగ్గులేదు ఇంకెట్లా మాట్లాడతా నీ పెళ్ళం నేను ఫోన్ చేసి చెప్పినా రమ్మను నీ అల్లుడిని ఆ బాడుకవుని రమ్మను ఆ బాడుకవు దగ్గర ప్రూఫ్ ఉన్నదా నేను ఫోన్ చేసి చెప్పినా అని అది ఇదని మాట్లాడుతుంది ఇప్పుడు చెప్పిడా చెప్పలేదా మరి మేము అడిగితే చెప్పిండా మా ముంగట కాదు కదా నువ్వు కూడా సాక్ష్యం ఉన్నావు కదా నీకు కూడా చెప్పిండు కదా అయిపోయి ఇప్పుడు ఎవరు చెప్పినట్టు ఎవరి కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టు నీ పెళ్ళంకు గంట కుళ్ళుంటే ఎట్లనయ్యా చెప్పు నువ్వే వానే ఓ ముండా బద్మాషి ముండా నువ్వు చేయబట్టి నేను బతికే కథ కాదే వాళ్ళు నేను కాలు మొక్కుతా అన్నా కూడా నమ్ముతలేరే నన్ను వచ్చి నీ బతుకు పాడుగాను ఎందుకు బతుకుతానవే సిగ్గులేని బతుకు నీకు గంత గనవల్లే చెప్పినా కదనే నేను ఎవరిని ఉంచుకోలేదు ఏం చెయ్యలేదు అని అయినా కూడా నమ్మకుండా నువ్వు గిసొంటి కథలని ఎత్తే నిన్ను ఇంకెవాడు ఉంచుకుంటాడే చల్ నాడు నీ అవ్వగారింటి వీకే బద్మాషి ముండా ముండలాల ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా నేను నా ఇంటి మీదకి వచ్చిళ్ళు నన్ను నా మొగంతో కొట్టి పిచ్చిళ్ళు మీలు కొట్టిర్రు దొంగ ముండలాల మీరు నా ఉసురు తలిగిపోతలే నా ఏడుపు తలిగిపోతలే నా ఏడుపు పంచుకొని పోతలే నా మొగనాల నా సమితి నువ్వు ఏ బట్టి నేను నా మొగంతో నీ జీవితంతో నాకు లొల్లేనే దొంగ ముండా నువ్వు గింత కథలు పడ్డవే బద్మాష్ ముండా నువ్వు ఎట్లా సుఖపడతావా అని వేసుకొని సుఖపడే నా ఉసురు తలుగుతుందే నీకు నా ఏడుపు తలుగుతుందే నీకు రాజు అది ఎట్లా మాట్లాడుతుందో ఏసొండి మాటలు మాట్లాడుతుందో నా పెళ్లి సంబంధమే చెడగొట్టింది కాక ఇంకా నా ఉసురు తలుగుతుంది నా ఏడుపు తలుగుతుంది అని మాట్లాడుతుంది తోట ఆడదేనా ఏ ఆడదాని మీద ఆడదానికి గంతకుళ్ళు ఎందుకు గంత కథ ఎందుకు నేను నీతోని ఆ రోజు ఏం మాట్లాడినా చెప్పు ఆమెకి ఏమో కొద్దిగా కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతుంది ఇంకా వచ్చి ఆడదాంగినా చెడదాంగలే అదో మనిషి దాంతో కథ ఇంట్లో వాళ్ళు ఎంత ఎక్కిస్తారే నా మొగనికి నాకు ఎంత వాపుతారే పాపుల్లే బద్మాష్ ముండలాల అత్త మీద కోడలు చేసినట్టు ఎత్తారే నాకు అత్త లేదు మామ లేదు అయినా కానీ మీ అందరు కలిసి నా మొగని నాకు వాపుతాలే ముండలాల మీలే ఉంచుకోర్రే నా మొగంతో సంసారం చెయ్యర్రే ఇక నేను పోతాను నా అవ్వగారింటికి నా మొగన్ని ఉంచుకోల్లి నా మొగంతో సంసారం చెయ్యర్రి మీ బిడ్డలతోని సంసారం చేపిర్రే ఇక నేను పోతా చూసినవా ఇంకా నాలుగు అందుకుంటా దౌడ పళ్ళు రాలగొడతాని అవ్వ దొంగ ముండ నీకు ఇంకా కూడా తగ్గుతలేదేందే ఆడదాంగినా చెడదాంగని ఆడదాన్ని ఏడ చూడలేదే నేను వచ్చి ఇంకా గింతగా నన్ను అందరు తీరుతా అంటే నీకు సిగ్గెట్లా అత్తలేదా అట్లా మాట్లాడడానికి నాకు అర్థమవుతలేదు నువ్వేం మనిషివే అసలు వచ్చి నిన్ను నీ అవ్వాయి ఎట్లా కన్నారు ఎట్లా పెంచిర్రే దొంగముండా నన్ను నా అవ్వయ్య మంచిగా కన్నారు మంచిగా పెంచిర్రే నీ బిడ్డ లెక్కనైతే నేను పెరగలేదే నీ బిడ్డను నువ్వు మంది మొగళ్ళకి అలవాటు గమ్మని దోలినట్టు నా అవ్వయ్య నన్ను దోలలేదే నా అవ్వయ్య నన్ను పెళ్లి చేసి దోలిల్లే దొంగముండా సాల్తీ మళ్ళీ ఇంకా పెళ్లి చేసి దోలిల్లు అది ఇది అని మాట్లాడితే పళ్ళు రాలగొడతా చల్ పీకు నీ అవ్వగారింటికి నాడు దొంగముండా నువ్వు చేయబట్టి నాకు నిందలేనే దొంగముండా పావేపా పోతాన్నే ముండలాల మీరే ఉండుర్రే ఆ నర్సి నన్ను ఉంచుకో ఈ సంధ్య నన్ను ఉంచుకో దాని అవ్వ నన్ను ఉంచుకో పోరప్పో దొంగ బాడుకో నువ్వు ఇంతగానం కొడుతా అంటే నేను ఇంక ఈడుండన్నారా పీక్తాను పో నా అవ్వగారింటికి నా జాడకి ఎన్నడు వస్తావో ఆ రోజే నేను అత్త ఆ రోజే ఇల్లు అంత యూత్తా నీ అంత యూత్తరా బాడుకో నువ్వు రావాలే నా అన్నగాడు నీ సంగతి చూడాలి నా అవ్వ అయ్య రావాలే పంచాయతీ కాలే దానికి నీకేమున్నదో అప్పుడు తెగినాకనే రా దాని పెళ్ళి బద్మాషి బాడుకో వచ్చి ఇక ఉండుర్రే ముండలాల నా మగనికి మీరే ఉండుర్రే నేను పోతాను నా ఇంట్లో వచ్చి సంసారం చెయ్యర్రి అయ్యే మాటలే బద్మాషి ముండా నీకు ఒక్కటి నోట్ల నుంచి మంచి మాట రాదా అని మా ఏజ్ ఏంది నీ మొగన్ ఏజ్ ఏంది తల్లి లాంటి వాళ్ళను వంట కడతాను నీకు పురుగులు పడితే ఏ చీచి ఇది సిగ్గులేని ఆడది ఇచ్చి ఈ మొద్దు ముండ నీకు పడతాయి పోవే మొద్దు ముండ ఇంకా నన్ను అంటాను ఇక నేను పోతానే నన్ను ఇంతగానం కొట్టి ఎల్లగొట్టిల్లే ఓ బాపు ఈ దొంగ నాటకాలు దొంగ ఏడుపులు వచ్చి దీని బతుకు వేసంటి బతుకో ఇది దీని అవ్వయ్య ఎట్లా కన్నాలో ఎట్లా పెంచిర్రో రాజుగా ఇన్నవా రాదు ఎటువంటి మాటలు మాట్లాడిందో ఇక మీరు ముగ్గురే ఉండుర్రే నా మొగనికి అని పోతాంది గయ్యేనారా మాటలు పెళ్ళాన్ని కొంచెం కూడా కంట్రోల్లో పెట్టుకోవారా నువ్వు అది ఎట్లాంటి మాటలు మాట్లాడుతుంది దాని మాటలకే బీపీ వస్తుందిరా ఒక్కొక్కరికి దాని మాటలకు కొడితే తప్పే లేదా నన్ను అడిగితే మంచి ఇప్పుడు కళ్ళు చల్లబడ్డాయా నీకు నీ పెళ్ళానికి నేను ఏం మాట్లాడకున్నా ఏం చెయ్యకున్నా కానీ నన్ను గింతగానం బయటేసిర్రు కదా గంతేలే
అయ్యో మీరందరూ నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటారు. అది చేసిన దానికి మీ అందరి కాళ్ళు మొక్కుతా నేను. నాది తప్పే అయింది. దాని తప్పు వల్ల నేను అందరినీ క్షమాపణ అడుగుతానని నేను చెప్పిన కదా. మీ అందరి గురించి నేను సతీష్కి ఫోన్ చేసి మాట్లాడతా. ఆయన కాళ్ళు మొక్కుమన్నా మొక్కి సంధ్య పెళ్ళైతే సెడి ఎత్తా. ఏం చేస్తావు? ఇంకేం ఒప్పుకుంటాడు పో. నేను పోతానే జ్యోతి, లలితే గది కాదు. నువ్వేం చేస్తావు? చేసే కాడికి నీ పెళ్ళని చేయనే చేసే ఇంకా కొత్తగా చేస్తాడు. కొత్తగా ఇక కొత్తగా చేయడానికి ఏమున్నది ఇంకా. రావేదా ఇంట్లోకి రారిగా. ఇంకా బజార్ మీద ఇంకెందరినాలే, ఎంత ఇజ్జత్ పోవాలి. రాలి లోపల రారి. లేదా సంధ్యవా లోపల రా. ఇక అయ్యిందేదో అయిపోయింది. ఇంకా బద్మాష్ ముండా అందరి కూరంతా ఏడ్చుకుంటా ఎండబోసుకుంటా పోతుంది దారి. బాత్తన బసందేవా, నువ్వు రా బిడ్డ. బయట ఇంకేం మాట్లాడు లేదు, ఆయనతో నాడు సప్పులేక ఇంట్లోకి నాడు. ఇంకా ఇజ్జత్ పోయింది చాలదా? ఇంకా దొంగముండ అంట కట్టిన కాడికి చాలదా? నాడు బిడ్డ నాడు. సంధ్య నన్ను క్షమించు సంధ్య. నా వల్ల తప్పు జరిగింది సంధ్య. నీ కాళ్ళు మొక్కుతా. సతీష్ కాళ్ళు మొక్కి నిన్ను మంచిగా పెళ్లి చేసి ఆ ఇంటికి సాగనంపుతా. నీకు దండం పెడతా. నాది తప్పే అయింది. నన్ను క్షమించు. నా పెళ్ళని చేసిన తప్పుకు నీ కాళ్ళు మొక్కు అన్నా మొక్కుతా. సంధ్య నన్ను మాత్రం తప్పుగా అపార్థం చేసుకోకు సంధ్య. ఏం అపార్థం వేసుకోవాలి? ఇంకేం అర్థం వేసుకోవాలి? చేసే కాడికి వేసింది. ఇంకేంది నువ్వు చేసినావు, ఆమె కలిసి ఇద్దరు కలిసి చేసిర్రో నాకు తెలియదు. నేను మొన్న నైట్ చెప్పిన కదా, నన్ను మర్చిపో, ఆమెతో మంచిగా ఉండు. నేను ఇవాళ రాత్రి కూడా రమ్మన్నది. ఆమెతో మంచిగా ఉంటే నా మీద ఆడిపోసుకున్నాడు బంద్ చేస్తుంది. నువ్వు ఆమెతో మంచిగా లేనంత కాలం నా జీవితాంతం నన్నే ఆడిపోసుకుంటుంది, నన్నే తిట్టుకుంటుంటుంది. నువ్వు నా మొగనికి అలవాటు కాబట్టి నా మొగని నాతో మంచిగా ఉంటలేడు అని నీకు చెప్దాము అనుకోనే నేను రమ్మని అన్న తప్ప అంతకు మించి వేరే ఉద్దేశం అయితే నాకు లేదు. మీ అందరు కలిసి నన్ను బయటేసిర్రు ఇంట్లో ఉన్నదాన్ని. నువ్వు పిల్లగానికి ఏమని చెప్పాలి? పిల్లగాడు ఏమనుకుంటాడు నా గురించి? ఇప్పటికే నా క్యారెక్టర్ బ్యాడు అని వచ్చి ఎట్లా పడితే అట్లనే మాట్లాడిండు. ఇప్పుడు నేను ఏమని చెప్పాలి సమాధానం? నువ్వు ఒక ఫ్రెండ్ లాగా నాకు ఏదైనా చెప్పుకోవచ్చు అని చెప్పిండు ఫస్ట్ డేనే. అట్లాంటిది నేను నమ్మించి మోసం చేసినా అని తెలిసింది. ఇప్పుడు నేను ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? తల ఎక్కడ పెట్టుకొని మాట్లాడాలి? ఇంకా పెళ్లి చేసుకుంటాడా? నన్ను నా ముఖం చూస్తాడా అసలు? నాది తప్పే అయింది సంధ్య. నేను ఆ పిల్లగాని కాళ్ళు మొక్కి నీ పెళ్ళి ఎత్త సంధ్య. నువ్వు బాధపడకు సంధ్య. నువ్వు చెప్పినావు మంచిగా ఉండు రమక్కతోని అని. కాకపోతే నేను దగ్గర పోయిన ప్రతిసారి అది నన్ను దూరం కొట్టుడే. ఎట్లాంటి మాటలు మాట్లాడతాను తెలుసా? నువ్వు ఇంకా ఎంతమందితో తిరుగుతానో, ఎవరికి మల్లెపూలు తెచ్చిస్తానో, ఏంది సంగతి? పొలం కాడికి పోయినా అనుమానిస్తాను, ఉచ్చ పోసినా అనుమానిస్తాను. ఇంకా దాంతో ఎట్లా సంసారం చేయాలి చెప్పు? నేను ఎట్లా మంచిగా ఉండాలి? నేను ఈ రోజు రాత్రి కూడా రమక్క నువ్వు మంచిగా ఉండాలి, ఎప్పటికీ జీవితాంతం కలిసి ఉంటేనే, మీరు మంచిగా ఉంటేనే ఆమె నా మీద ఏడ్చుడు బంద్ చేస్తుంది, నన్ను అనుమానించుడు బంద్ చేస్తుంది, నీకు నాకున్నది మర్చిపోతుంది, మీ ఇద్దరు మంచిగా ఉండాలి. నేను ఎట్లనో పెళ్లి చేసుకొని ఎట్లున్నా మంచిదే. నేను నిన్ను మోసం చేస్తలేను. నువ్వు నా గురించి మోసం చేస్తుంది అని అనుకోకు, నన్ను బ్యాడ్గా అనుకోకు. అదే చెప్తామని అనుకున్నా. నన్ను ఆడిపోసుకున్నాడు బంద్ చేస్తుంది రమక్క. నువ్వు మంచిగా ఉంటే అప్పుడైనా కనీసం నేను సంతోషంగా లేకున్నా మీరైనా సంతోషంగా ఉంటారు అనుకున్న. పిల్ల పాపలతోని మీరైనా సంతోషంగా ఉండాలని చెప్దాం అనుకున్నా, కానీ ఆలోపే గింతగానో లొల్లి జరుగుతుందని అస్సలు అనుకోలే. ఇంకా సతీష్ జీవితంలో నమ్మకం చూడనే చూడడొచ్చి నమ్మించి నమ్మక ద్రోహం చేసిన అనుకుంటాడు ఫస్ట్ సారే. అట్లా అయిపోయింది. ఇప్పుడు సంధ్య కూడా అట్లనే చేసింది నన్ను అని అనుకుంటాడు. సంధ్య నీకు దండం పెడతా సంధ్య. నువ్వు ఏడవకు, నువ్వు బాధపడకు. సతీష్ని నేను రేపు పోయి కలుస్తా. సతీష్ కాళ్ళ మీద పడతా, వాళ్ళమ్మ నాన్న కాళ్ళ మీద పడతా సంధ్య. ప్లీజ్ సంధ్య, నన్ను తప్పుగా అపార్థం చేసుకోకు సంధ్య ప్లీజ్. నువ్వు చేసేదేమున్నది, నేను చేసేదేమున్నది? ఎవరి కాళ్ళ మీద పడ్డా కానీ అతను ఒప్పుకోడు. నాకు తెలుసు ఇక నా జీవితం నాశనం అయిపోయింది గంతే. ఇక ఇటు నీకు నాకు లింక్ ఉన్నదని ఊరంతా తెలిసిపోయింది. ఇంకా నా జీవితం ఇంకేడ మంచిగా ఉన్నది గంతే. ఇక నాకు సావే గతి. సంధ్య సంధ్య పోకు సంధ్య, నీతో మాట్లాడాలి సంధ్య. మాట్లాడడానికి ఏమున్నది? ఏం లేదు గంతే. ఇక అయిపోయింది మొత్తం. నా జీవితం నాశనం అయిపోయింది. అయ్యో సంధ్య, ఈ దొంగ ముండా ఇట్లా చేస్తుందని నేను అస్సలు అనుకోలే సంధ్య. రేపు సతీష్ని కలిసి ఖచ్చితంగా నీ పెళ్ళి ఓకే చేపిస్తా సంధ్య. నా తల తాకట్టు అయినా మంచిదే. నీ పెళ్ళి అయితే చేపిస్తా సంధ్య. నువ్వు బాధపడకు. నేను ఎట్లా సంతోషంగా ఉండా ఈ ముండతోని జీవితాంతం. నువ్వన్నా సతీష్తోని హ్యాపీగా ఉండాలి సంధ్య. గదే నేను కోరుకుంటాను. నేను అరిసి మనం మొన్ననే అనుకున్నాం. అప్పుడే ఇలా సీన్ బిడ్డ పెళ్ళి చెడిపోయిందట. కానీ ఆ పిల్లగాడు వచ్చి క్యాన్సల్ నేను చేసుకోను అన్నాడట. పెద్దలొల్లు అయిందట. తెల్లారంగానే మాకు చెప్పలేదేందే కనీసం గింతరన్నా. ఓ ఏం చెప్పన్నే మళ్ళీ అది లొల్లి కాదు. కొట్టుకున్నారు, జుట్లు వీక్కున్నారు. ఆ రామ ఏం చేసింది? నరసక్క కూడా ఉన్నది. నరసక్క చెప్పచ్చు అన్నది. నీ అక్క నేను 4 అందుకున్నా, దులిపిన దాన్ని. రాజుగాడు వచ్చింది అంతనే. వచ్చిన వాళ్ళ పిల్లగానికి ఫోన్ చేస్తే అయిపోతుంది కదా, ఎవరు చెప్పిల్లు అన్నది బయట పడుతుంది అన్న వాళ్ళకి ఫోన్ చేసే వరకు కథ.
ఇదే చెప్పింది, ఎవరో చెప్తే నేను ఎందుకు నమ్ముతా, నీ పిల్లమే స్వయంగా ఫోన్ చేసి చెప్పిందని పిల్లగాడు అన్నాడు. ఇక చూసుకపో దాని బండారం బయట పడ్డది. అయినా కానీ అది ఒప్పుకుంటాను నానే, లేదు పిల్లగాడు అబద్ధం ఆడతాడు, అందరు అబద్ధం ఆడతారు అంటుంది. దొంగ ముండగా అదే అది. ఆ రాజుగాడు దాన్ని కొట్టిండు పొట్టు కొట్టి ఇక నువ్వు నీ అవ్వగారింటి వీకు, ఇక నువ్వు నాకు సేటు కాదే దొంగ ముండా, నువ్వు చేయబట్టి నేను నిందల పాలు, నేను చచ్చుడే గతి అని అన్నాడు. అది అవ్వగారింటి వీకింది. ఈడేమో వీళ్ళతో మాటలు పడ్డాడు. పాపం అమాయకుడు ఆ నుత్తగా ఆడిపోసుకున్నట్టు అయింది. పొల్లకు ఇన్ని రోజులు మొగడు చచ్చిండని పెళ్లి చేసుకోను అని అంటే ఇప్పుడు పెళ్లి సంబంధం సెట్ అయ్యే మళ్ళీ క్యాన్సల్ అయ్యాయి. అది రామి మా దండి బద్మాషం ఉండగా దాంతో పెట్టుకుంటే ఓడమని కథ, దానికి మునిపే అనుమానం అయ్యే. ఇది మాట్లాడుతుంటే చూసిందేమో కథం, ఇక అంట గట్టనే కట్టే పెళ్లి సంబంధం చెడగొట్టదాకా నిద్రే పోలే కావచ్చు అది దొంగ ముండ. అవును మల్లక్క, దానంతది దేశం మిన్నే లేదు. గట్ల ఆడపిల్ల జీవితం వేస్ట్ చేస్తారా ఎవరన్నా? ఇంకేమన్నా 4 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేస్తారు కానీ గిసొంటి ముండలను నేను ఏడా చూడలే. ఓటు అన్నది ఓటు అనలేదన గన్ని దెబ్బలు తిన్నా కానీ గంత అందరి ఈపుకు సున్నం పెట్టినా దాని ముఖం మీద తువాను ఉంచినా కానీ దానికి గింత సిగ్గు లేదే. అది ఎట్లా మాట్లాడుతుంది అనుకుంటానవే, ఘోరంగా మాట్లాడుతుంది. దాని మాటలు వింటే ఆశ్చర్యపోతారు ఎవ్వరైనా. అనే మరి ఇప్పుడు పెళ్లి సంబంధం ఏమాయ మరి, ఇంకా ఆడెందుకు ఒప్పుకుంటాడే, క్యాన్సల్ అని చెప్పి పోయిండట. ఇక మరి రేపు పోతారు కావచ్చు, అందరు కలిసిపోయి కాళ్ళ మీద మడి మరి ఒప్పిస్తారు కావచ్చు. పొల్లకు పెళ్లి సంబంధం సెట్ అయ్యి మళ్ళీ పెళ్లి కావన్నే పాపం మంచిదే ఆ పొల్ల. అవునవును నిజమే సంధ్య, మస్తు మంచిది అసలు, ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళది మంచిదనే తిప్పాల వాడు అందరు కలిసి. దోస్తులు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను దోస్తులు. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ప్లీజ్ హైప్స్ ఇస్తూ ఉండండి దోస్తులు. మరి రేపటి వీడియోలో అయితే మరి సతీష్ దగ్గరికి సంధ్య వాళ్ళు వెళ్తారా, మరి ఇటేమో రమ అవ్వగారింటికి పోతుంది, మరి అదేం పంచాయతీ అవుతుంది, ఇటేం పంచాయతీ అవుతుంది అనేది చూద్దాం దోస్తులు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. మరి ఈవినింగ్ అయితే మన కొత్త రియల్ స్టోరీ, ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేస్తే వస్తుంది దోస్తులు. ప్లీజ్ దాన్ని కూడా దీనిలాగానే ఆదరించాలని కోరుకుంటున్నాం దోస్తులు. బాయ్ దోస్తులు, ఉంటున్నాం.